పెట్టిన తీసుకున్నారు. నేను అడుగుతున్నా, ఎందుకంటే బాబా సూపర్ 6 లో మేము ఇచ్చిన తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రంగంలో ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్. దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం, అహర్నిశలు కష్టపడుతున్నాం, ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఆ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఒక ఐటీ రంగంలోనే ఒక ఛాలెంజ్గా నేను తీసుకున్నాను, 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఐటీ అలోన్ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. అండ్ రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా కష్టపడ్డాం, ఈ 17 నెలలు అహర్నిశలు కష్టపడ్డాం. మంత్రులందరం కలిసి పనిచేస్తున్నాం, ఏ ఒక్క కంపెనీ పోకూడదని. పక్క రాష్ట్రం ఒక్క కంపెనీ వెళ్ళినా మేము ఫాలోఅప్ చేస్తాం. ఎందుకు పోయింది, ఎక్కడ తప్పు చేశాం, తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాం, కరెక్షన్ ఎట్ట చేయాలి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. 2019 నుంచి 24 వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు, ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు, ఓన్లీ విధ్వంసమే. అలాంటిది 16-17 నెలల్లో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్ గా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులనే, కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో, ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం, అన్ని రంగాల్లో ముందలు తీసుకెళ్దాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందంటే, కేంద్ర ప్రభుత్వం కొత్త రిఫార్మ్స్ తీసుకెళ్లాలంటే డైరెక్ట్ గా చెప్తున్నారు, ఇతర రాష్ట్రాలకు కొంచెం టైం పట్టచ్చేమో, ఆంధ్ర రాష్ట్రానికి మెసేజ్ పెట్టండి, ఒక ఫోన్ కొట్టండి, ఇమ్మీడియట్ అయిపోతాను. ఇట్లా మొన్న లేబర్ రిఫార్మ్ సంబంధించి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్ లో పెద్ద ఎత్తున మేము ముందరికి వెళ్ళాలి, మేము మంత్రి గారిని కోరినప్పుడు ఈ రిఫార్మ్స్ చేసేయండి, ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని చెప్పారు. 15 రోజుల్లో చేసి చూపించాం, మేము 15 days లో చేసి చూపించాం. ఇట్లా కష్టపడుతున్నాం. కానీ ఇదంతా సాధించాలంటే ప్రజల సహకారం కూడా చాలా చాలా అవసరం. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని ప్రజలు కూడా నేను కోరుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి సిద్ధమని. They claim it consumes lot of power first. Second, it consumes lot of water. It needs lot of water to cool down the country. So they have taken unanimous decision in their council meetings not to entertain data centers in their city limits, their town limits. Not one, a number of towns across the US. Washington published exactly. Second thing, it also claims to run the show. So there will be no further employment. They give employment only for the construction. The show runs. They don't have any personnel. No, there will be no employment possibilities. These things I would like to get clarification. Clearly they are content, we are not content. Clearly those cities are very content in life, we are not content, we are hungry for investments. There is a very big difference, that is the unfortunate thing. Please allow me to finish. You have asked a question, you should give me a chance to answer the question. I am very clear. We are creating a separate corridor for them, for these data centers, where energy is going to be independent of it. There is no second thoughts about it. Power prices are not going to go up. We are the only state in India that is reducing power prices. 13 paise we have reduced. 2, water once charged, they recycle that water. 3, it is not just about the jobs that a data center creates, it is about the greater ecosystem that a data center creates. It is called edge computing for a reason. Lot of companies, lot of financial services companies want to be closer to these centers for the single reason that their computational speed, every millisecond matters. So it's unfortunate that certain cities globally don't have the leadership vision to create a 25x multiplier. Because AI is here. Either you embrace it or you get replaced. The two things that are going to happen. As a state, as a country, we have decided to embrace it. We have decided to train. It creates huge economy.
I'll give an example of it. Entertainment industry. It is going to transform the entire entertainment sector. Masters like A.R. Rahmanji are working with companies like Google to look at how is this going to transform and how can we create next generational talent in this space. It is going to transform. There's no second thought about it. And a government which has vision, which has clarity to create a multiplier impact based on this, they will succeed. A lot of people in the past who had no vision said, does computer give you food? A lot of critics made this, a lot of critics said if you sit in front of a computer, there will be a lot of radiation and you will die. Okay, if Mr. Naidu did listen to them, then Hyderabad wouldn't be what it is today. So when you have certain people who don't understand the vision, who don't appreciate what it takes to create the multiplier impact, that's where, you have short-sighted leadership. Whilst in Andhra Pradesh, we have visionary leadership. On the flight back from Delhi to Amravati, the Honorable Chief Minister took a review meeting with CMO. As IT Minister, I was there. We had a review, clear direction on how do we create this 25x multiplier impact. What are the sectors? Who are the leaders of the sectors? How do you create the entire ecosystem? That was the line and that was the direction given to us. And rest assured, we will deliver on it. అంటే మీరు అది వైకాపాని ప్రశ్నించాలి, నన్ను అడిగితే నేను సమాధానం అడిగి చెప్పగలుగుతా కదండి. మొన్న కౌన్సిల్లో బొత్స గారు మాట్లాడుతూ కంపెనీలు మీరు రూపాయికే ఇస్తున్నారు భూములు అంటే నేను చాలా స్పష్టంగా చెప్పింది, రెండు సంస్థలకు మేము ఇచ్చాం. ఒకటి టీసీఎస్, రెండోది కాగ్నిసెంట్. ఇది కాకుండా నేను ఎవరికైనా ఇచ్చుంటే నాకు మీరు నిరూపిస్తే ఇదే ఫ్లోర్ పై నేను రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేశాను. ఆయన ఏం మాట్లాడలేదు. సెకండ్, ఆయన ఛాలెంజ్ చేశా, ఈ సంస్థలకి ఇస్తాం తప్ప మీరు చెప్పండి అంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఆయనకి తెలిసి ఇది మంచి నిర్ణయం అని ఏం మాట్లాడలేదు. వీడియో కూడా ఉంది, ఇట్స్ ఆన్ రికార్డ్. 25,000 ఐటీ ఉద్యోగాలు అనేది ఇట్ క్రియేట్స్ అన్ ఎకనామిక్ ఇంపాక్ట్ నార్త్ ఆఫ్ 15,000 crores. 15,000 crores economic impact was 25,000 jobs. So it matters, everything adds up. సో ఒక పక్కన టీసీఎస్, కాగ్నిసెంట్, యాక్సెంచర్ ఇట్లా అనేక కంపెనీలు తీసుకొస్తున్నాం, జీసీసీలు తీసుకొస్తున్నాం, ఇంకో సైడ్ డేటా సెంటర్స్ తీసుకొస్తున్నాం. వీఆర్ బిల్డింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కంపెనీ, వన్ ఇన్వెస్ట్మెంట్. మీరు దయచేసి గమనించండి, మొత్తం ఎకో సిస్టమ్ బిల్డప్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది రహేజాస్ కి గతంలో హైదరాబాద్ లో నాలెడ్జ్, ఐ థింక్ ఇట్స్ కాల్డ్ నాలెడ్జ్ సిటీ, ఎందుకు ఇచ్చారన్నారు చాలా మంది ప్రశ్న ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా ఎకో సిస్టమ్? 1 lakh ఐటీ పీపుల్ ఆర్ వర్కింగ్. ఆనాడు క్రిటిక్స్ మాట ఏంటంటే 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేది కాదు స్వామి ఈరోజు. సో ఇట్ టేక్స్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ విజన్. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుక మేము పనిచేయగలుగుతున్నాం. అంటే ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. ఇప్పుడు విజనరీకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ముందలు తీసుకెళ్లాలి, తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి. మీరు ఒకసారి చూడండి, 1998లో అనుకుంటా ఆనాడు మెకన్జీని తీసుకొచ్చి విజన్ 2020 అని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. చాలా మంది ఎగతాళి చేశారు, ఈయన విజన్ 2020 అంటున్నాడు, ఏమవుతుంది, ఈయన ఉంటాడు అప్పటికి, ఇట్లా అనేక మంది ఎగతాళి చేశారు. Look at Hyderabad today, boss. Compare Hyderabad to Chennai. Compare Hyderabad to Bangalore. ఈరోజు హైదరాబాద్లో ఇంత వైబ్రెంట్ ఎకో సిస్టమ్ వచ్చిందంటే దానికి కారణం ఆ విజన్. ఐఎస్బీ వచ్చిందంటే కారణం ఆ విజన్. ఔటర్ రింగ్ రోడ్ మీరు చూడండి, అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి. ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇండియాస్ బెస్ట్ ఎయిర్పోర్ట్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుకనే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేశారు. చాలా మంది అన్నారు 5,000 ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కానీ. ఈరోజు చూడండి, that single airport is creating 12% economic activity for Telangana. 12% was single airport. That it requires vision. Prisoner ఏం ఆలోచిస్తాడు, వచ్చింది అట్ట చెడగొట్టాలి,
ఉన్న పరిశ్రమలు ఎట్లా తరిమేయాలి, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడుగుతారు, డేటా సెంటర్స్ ఏదో అయిపోతుంది అంటారు. ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు కదా, చెట్లు రావు, వేడి ఎక్కువ వచ్చేస్తుంది. అసలు వీళ్ళందరికీ ఏంటంటే ఉన్న పరిశ్రమల్ని ఎట్లా పంపించేసేయాలి, ఎలా లోకల్ ఇష్యూలు క్రియేట్ చేయాలి, వాళ్ళు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళే పిల్స్ కూడా వాళ్ళే వేయించారు. టీసీఎస్ పైన కాగ్నిసెంట్ మేము భూములు ఇస్తే దానిపైన పిల్లు వేయించింది వైకాపా, కోట ఏమైనా ముట్టకలేసింది. టీసీఎస్ కాగ్నిసెంట్కి ఇస్తే మీకేంటి ఆ ప్రాబ్లం అని అడిగారు. వాళ్ళు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని వాళ్ళు ప్రశ్నించారు. అంటే అంత బోల్డ్గా మేము వెళ్తున్నాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ప్రిజనరీ అండ్ అ విజనరీ. అది తేడా. నవంబర్లో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి. నవంబర్ మాసంలో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి. అసలు ఏ ఒక్క పెట్టుబడులను కూడా మేము వదిలేసుకోవడానికి సిద్ధంగా లేము. ఎవ్రీ రూపీ మ్యాటర్స్, ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్స్. బస్ ఇదే మనుషుల మాట ఎన్నుంటే, నేను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నుంటే ఐఎస్బి వచ్చేది కాదు. అంత ల్యాండ్ అవసరమా ఐఎస్బికి అన్నారు. ఇప్పుడు చూడండి ద కైండ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ దట్ ఐఎస్బి డస్. Takes a certain amount of vision, boss. So we are not willing to lose even one investment. నేను ఎక్కడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ పక్క రాష్ట్రంకి వెళ్తుంది, పొరపాటున ఎక్కడ మన దగ్గర స్లో అయిందని నాకు వినపడితే నేను ఫోన్ చేసి సారీ బాస్ తప్పైంది, ఎక్కడ జరిగిందో వీళ్ళు కరెక్ట్ ఇమ్మీడియట్ గా మేము ముందు తీసుకెళ్తాం. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ లైట్. బికాస్ ఓవరాల్ ఎకో సిస్టమ్ అనేది చాలా అవసరం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ కంపెనీ వన్ ఇన్వెస్ట్మెంట్, ఓవరాల్ ఎకో సిస్టమ్. అందుకే చెప్పా వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతేనే ఒక వైబ్రెన్సీ వస్తుంది. అప్పుడే $2.4 trillion ఎకానమీ మనం క్రియేట్ చేయగలుగుతాం. అన్నీ నవంబర్లో మంచి న్యూస్ ఇస్తానని చెప్పా కదా, ప్లీజ్. Thank you. See, if you look at it, as soon as this government won the elections in 2024, we've been aggressively scouting for investments. We heard that Google is looking in this region, as in South Asia, to look at a large investment in the data center ecosystem. And when this came about, I personally reached out to them. I invited the leadership team to come to Visakhapatnam. So we did a very hush-hush meeting in Visakhapatnam where I hosted them for lunch. I personally drove the leadership to the hills. I showed them where the data center will actually come about. After that, a follow-up visit by me to the Google Cloud office in the Bay Area. Exactly a month later, they came and they had a meeting with the Honorable Chief Minister where all our cards were on the table. They said these are the 3-4 issues that we have where we need clarity from the central government. These are the 3-4 issues where we need clarity from the state government. So they were very upfront. We are also very transparent, saying these are the issues, we can clear these issues. I doubt, but let's attempt. Then I did a follow-up meeting with Honorable Minister Ashwini ji. The Honorable Chief Minister met the Honorable Finance Minister Nirmala Madam. Then Honorable Chief Minister met the Honorable Prime Minister Narendra Modi ji. And he followed it up. And we took it as our own project and said, let's get this project going. So it required a lot of clarity on retrospective taxation, permanent establishment, and clarity on related to copyrights. So a lot of areas, nuances, we sort of overcame that, and that's how we were able to land this investment. So I keep saying, in double engine Sarkar, there are quite a few in the country, but there's only one double engine bullet train Sarkar, and that is in Andhra Pradesh. So you have leadership with a lot of vision, a lot of clarity that wants to go about, deliver. And we want to make India proud. And that is the way we're working. And the second question, yes, we are going to compete with other states. It's not a political slugfest. When states compete, India wins. I know for a matter of fact that many states competed with Google on this investment. Even yesterday, on the day it was getting announced, there were few IT ministers who reached out to this leadership and said, is it too late? We would love to pitch. There's so much of competition, and I believe it's good. It'll get the best out of us.
And I think it will help the entrepreneurs net. When states start competing, it creates sort of vibrancy. It enables us to think outside the box, think ahead of times. And in the whole process, India wins. Because we successfully jumped the manufacturing curve and went to services. But time has come to take a strong position in Indian manufacturing. And under the Make in India policy of the Honorable Prime Minister, we're quite serious about it. We're quite serious about executing on it. So with a lot of clarity, thought we are competing with other states. If they are inefficient, what can I do? If their own industrialists are saying that the infrastructure is bad, there's severe power cuts, and they themselves are saying that, then they should first focus on attending to those problems rather than taking on me on Twitter. I'm not here for a Twitter war. I'm here to attract investments from a state, and I'll work exceptionally hard for it. And I believe there's nothing wrong in competition. As you said in their own statement, they have always said, they have not acted on it. There's a big difference between action and words. There's a big difference. So they always said, they had the audacity to spend close to 500 crores, plus another 200 crores of fine that we are now paying. NGT ka fine bhi hai uske upar. So 700 crores they spent on one person's palace, but they couldn't bring one meaningful company to Visakhapatnam. Whilst whenever the Honorable Chief Minister or as a minister I go, we sleep in a bus. Like we sleep in a bus in our party office and we go get investments. TCS, Cognizant, ANSR, Satwa, now Google. We're working so hard, so aggressively. So we are not here to talk, we're here to execute. And we've showcased what decentralized development should be. And it's funny that they are now endorsing what we are doing. So I really thank my opposition for endorsing the hard work that this government has done. It means a lot. అది కదా బాస్, ఇప్పుడు ఆ రోజు ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో మనందరం చూసాం. 2019 నుంచి 24 మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు. ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి? ఇంకా అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా? విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది, సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అంటే బస్సులు వేయండి అని కోరారు. అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్. హీ కుడ్ డూ దట్. 2 years వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలు అందరితో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు, మిగతా అంతా మీరు చేయండి కానీ ముందు మాకు బస్సు చేస్తే చాలంటే వీ డిడ్ ఇట్. వీ డిడ్ దట్. కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు. ఆయన ఏం మాట్లాడతాడు? అసలు ఆయన ఏం తెలుసు? ఆయన ఎవరన్నా సీరియస్గా తీసుకుంటాడా? ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా? ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నాం అనేది ఒక సమిట్ అని పెట్టారు. అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారంటే, మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు, చాలా సంతోషం, గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు. ఈ కుడ్ టెల్ ఇన్ వన్ కంపెనీ. మాకు సమ్మిట్ పెట్టాల్సిన అవసరం రాలేదు, ఆల్రెడీ తీసుకొచ్చాడు. పార్ట్నర్షిప్ సమ్మిట్ పెడుతున్నాం, బట్ మేము ఏం సమ్మిట్ కోసం ఆగట్లా. వీఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు ఒకటి ఫస్ట్ మొదటి ప్రశ్న ఏంటంటే 5 సంవత్సరాల్లో 15 బిలియన్ డిప్లై అయిపోతుంది. 5 years లో మొత్తం ప్రాజెక్ట్ ఈ ఫేజ్ పూర్తవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రధానంగా మనం ఇచ్చేది ఏంటంటే క్యాపిటల్ సబ్సిడీ. క్యాపిటల్ సబ్సిడీ అనేది ఇతర రాష్ట్రాలతో కూడా మనం